హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫిష్ కర్రీ మసాలాను మనము ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి ఒక కప్పును మెజర్మెంట్గా తీసుకోవాలండి. నేను ప్యాన్ పెట్టి చిన్న కప్పును మెజర్మెంట్గా తీసుకున్నాను. ఒక కప్పు ధనియాలను ప్యాన్లో వేసుకునేసి లో ఫ్లేమ్లో ఈ విధంగా వేయించుకోవాలి. మనం ఈ విధంగా ఫిష్ కర్రీ మసాలాను ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే కర్రీని ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా హోమ్ మేడ్ మసాలాను మనం ప్రిపేర్ చేసుకునేసి 8 కంటైనర్లో పెట్టుకుంటే 6 months వరకు స్టోరేజ్ చేసుకోవచ్చండి. ఇలాగ ధనియాలను వేయించుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి మనం ఏ కప్పును మెజర్మెంట్గా తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు జీలకర్రను వేసుకునేసి ప్యాన్లో వేసుకునేసి ఈ విధంగా వేయించుకోవాలండి. తర్వాత జీలకర్ర వేగిన తర్వాత అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. మెంతులను 1 టేబుల్ స్పూను వేసుకోవాలండి. ఇలాగా 1 టేబుల్ స్పూను మెంతులను కూడా ప్యాన్లో వేసుకునేసి లో ఫ్లేమ్లోనే మనము డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మనకు మరీ ఎక్కువగా నల్లగా కాకుండా నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఈ విధంగా వేగిన తర్వాత మనము అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలండి. మరి వేగకుండా ఉన్నా కూడా మరి చేదు ఎక్కువగా వస్తుంది కాబట్టి కొద్దిగా నేను వీడియోలో చూపించిన విధంగా రంగు అనేది వచ్చిన తర్వాత మనము అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూను మిరియాలను కూడా తీసుకున్నానండి. ప్యాన్లో వేసుకొని వేయించుకునేసి ఇదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకునేసి ఎండుమిరపకాయలు నేను 12 వరకు తీసుకున్నాను. ఒకవేళ మరీ కారం ఎక్కువ కావాలి అనుకుంటే, అంటే నేను మెజర్మెంట్ తీసుకున్న కప్పు అనేది చిన్నది కాబట్టి ఈ 12 ఎండుమిరపకాయలు సరిపోతుంది. ఒకవేళ మీరు తీసుకునే కప్పు కొంచెం పెద్దదిగా అనిపిస్తే 18 వరకు కూడా తీసుకోవచ్చండి. అన్నీ చల్లారిన తర్వాత నేను ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకునేసి మనము ఫైన్ పౌడర్ లాగా చేసుకునేసి ఇలాగ 8 కంటైనర్లు పెట్టుకుంటే 6 months వరకు స్టోరేజ్ ఉంటుంది.